హైదరాబాద్ లో ఏరోస్పేస్ విడిభాగాల సంస్థ రాష్ట్రంలో భారీ పెట్టుబడులు వేల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తోంది ఏరోస్పేస్ సంస్థ. ఏరోస్పేస్ రక్షణ వ్యవస్థలకు సంబంధించిన విడిభాగాలను ఈ సంస్థ ఉత్పత్తి చేస్తోంది. యాక్సిడెంట్ బాధితులకు 1,00,000 ట్రీట్మెంట్ ఫ్రీ. రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం. త్వరలోనే ఈ పథకం అమలు చేయనుంది రాష్ట్ర సర్కార్. యాక్సిడెంట్ కు గురైన బాధితులకు కోరుకున్న ఆసుపత్రుల్లో 1,00,000 వరకు ఉచిత వైద్యం అమలు చేయనుంది రేవంత్ సర్కార్. వందే భారత్ రైల్లో ఏపీ హోంమంత్రి తోటి ప్రయాణికులకు పలకరింపులు. వందే భారత్ రైల్లో తోటి ప్రయాణికుల సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు మంత్రి అనిత. ఇవాళ అమరావతిలో బుధవారం 11:30 హోంమంత్రి బాధ్యతలు తీసుకుంటారు అనిత. హైదరాబాద్ నగరంలోని వైఎస్ జగన్ ఇంటి ముందు అక్రమంగా సెక్యూరిటీ పోస్ట్ నిర్మించారని ఫిర్యాదులు అందడంతో జీహెచ్ఎంసీ అధికారులు కూల్చివేశారు. దీనిపై జీహెచ్ఎంసీ ఇన్ఛార్జ్ కమిషనర్ అమ్రాపాలి సీరియస్ అయ్యారు. ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ మీద బదిలీ వేటు వేశారు. మహిళలకు రేవంత్ రెడ్డి సర్కార్ గుడ్ న్యూస్. తెలంగాణ మహిళలకు రేవంత్ రెడ్డి సర్కార్ గుడ్ న్యూస్ వినిపించింది. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వస్తున్న సర్కార్ ఈ క్రమంలోనే మహిళల అకౌంట్లోకి నెల 2,500 వేసేందుకు సిద్ధమవుతోంది. వాలంటీర్లకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్. ఏపీ ప్రభుత్వం వాలంటీర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. టీడీపీ కూటమి అధికారంలోకి వస్తే వాలంటీర్ వ్యవస్థ ఉంటుందా ఉండదా అనే అనుమానాలను పటాపంచలు చేసింది. సచివాలయం గ్రామ వాలంటీర్ల కోసం విభాగాన్ని ఏర్పాటు చేసి దీని బాధ్యతలను సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలబాల వీరాంజనేయ స్వామికి అప్పగించారు. కేసీఆర్ రూట్లోనే రేవంత్ రెడ్డి. సంచలన నిర్ణయాలతో పాలనతో తన మార్క్ చూపిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీల అమలులోనూ అదే మార్క్ చూపిస్తున్నారు. అయితే ప్రభుత్వం మంజూరు చేసే ఇందిరమ్మ ఇళ్లు మహిళల పేరు మీద మాత్రమే వస్తుంది. తెల్ల రేషన్ కార్డు ఉన్న కుటుంబాలే ఈ పథకానికి అర్హులని ప్రభుత్వం పేర్కొంది. చంద్రబాబు మాట మీద నిలబడ్డారు. ఏపీని చూసి నేర్చుకోండి అంటూ సీఎం రేవంత్ కు మాజీ మంత్రి హరీష్ హితవు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన తొలి రోజే పెన్షన్ 4,000కు పెంచుతూ సంతకం చేశారు ఏపీ సీఎం చంద్రబాబు. కాంగ్రెస్ కూడా అధికారంలోకి రాగానే డిసెంబర్ 9నే పెన్షన్ పెంపుపై సంతకం పెడతానని చెప్పిన రేవంత్ ఇప్పటి వరకు ఆ పని ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. వైసీపీ ఎంపీ కుమార్తె అరెస్ట్. చెన్నైలో వైసీపీ ఎంపీ కుమార్తెను అరెస్ట్ చేశారు చెన్నై పోలీసులు. రోడ్డు పక్కన ఫుట్పాత్ పైకి కారు దూసుకెళ్లడంతో ప్రమాదంలో 22 ఏళ్ల యువకుడు చనిపోయాడు. జనసేనానికి అమరావతిలో నీరాజనం. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు అమరావతిలో ఘన స్వాగతం లభించింది. డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ బుధవారం బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇక సచివాలయానికి వెళ్లే క్రమంలో అమరావతిలో అడుగుపెట్టిన పవన్ కు రాజధాని రైతులు గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. నేను సిద్ధం. ఏపీలో మరోసారి రాజకీయం ఆసక్తికరంగా మారుతోంది. అసెంబ్లీ సమావేశాలకు ముహూర్తం ఖరారైంది. జగన్ పులివెందుల పర్యటన రద్దయింది. ఈ రోజు రేపు జగన్ కీలక సమావేశాలు నిర్ణయించారు. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో విస్తృత స్థాయి సమావేశాన్ని ముందుకు జరిపారు. వంగవీటి రాధకు బంపర్ ఆఫర్. వంగవీటి రాధకు కీలక బాధ్యతలు అప్పగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆయన్ను ఎమ్మెల్సీ చేసి మంత్రి చేసే యోచనలో ఉన్నట్టు సమాచారం. ప్రస్తుతం శాసనసభ మండలిలో 4 ఖాళీలున్నాయి. పవర్ కమిషన్ తొందర. నిబంధనలకు విరుద్ధంగా కమిషన్తో మీడియా సమావేశం పెట్టించి గతంలో కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ నేతలు మాట్లాడిన మాటలను చెప్పించారని ఆయన ఆరోపించారు. విద్యుత్ ఒప్పందాలకు సంబంధించిన విచారణ కమిషన్ పైన స్పందించిన ఆయన విచారణ అధికారికి ఎటువంటి ఉద్దేశాలు ఉండకూడదని అభిప్రాయం వ్యక్తం చేశారు. వైసీపీ వనిత కోట్లలో మేత. నేనే రాజు నేనే మంత్రి అన్న చందంగా సాగిన జగన్ జమానాలో రండి బాబు రండి అంటూ అవినీతికి కౌంటర్లు తెరిచి మరీ అమాత్యులు రెచ్చిపోయారు. పనిని బట్టి రేటు కట్టి భారీగా దండుకున్నారు మాజీ హోం. అవిశ్వాస గండం. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గుండు సుధారానికి అవిశ్వాస గండం పొంచి ఉంది. గ్రేటర్ వరంగల్ మేయర్ కు వ్యతిరేకంగా సమావేశమైన కార్పొరేటర్లు పార్టీ మారినా ముప్పు తప్పలేదు.